కాగా నమస్తే అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మే 24. సో రేపటి నుంచి అయితే పొద్దుగాల మార్కెట్ 4 గంటల నుంచి 9 గంటల వరకు చూద్దాం రేపు ఎట్లుంటుందో ఏందో కథ. మార్కెట్ అయితే నాకు తెలిసి ఒక్కరోజు పోయి వచ్చినామంటే కదా తెలిసిపోతుంది మాల్ వస్తుందా రాదనేది. సో వచ్చేవాళ్ళు అంటే చూద్దాం మార్కెట్ ఎట్లుంటో. మీరు కూడా మంచి రేట్లో కొనొచ్చు, బట్ నైట్ కదా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మాల్ మంచిగా ఉంటుందా ఖరాబ్ ఉంటుందా అదొక బాధ. ఆ నైట్లో ఏం కనిపించదు, టార్చ్ పెట్టుకొని చూడాలి. సో ఇప్పుడైతే 8:30 అవుతుంది, పోయేటాలకల్లా 9:30 అవుతుంది. మేము పోయేటాలకి కొంచెం లేట్ అయిపోయింది ఇలా. చూద్దాం ఇలా ఎట్లయితుందో ఏదో. టమాటా మెయిన్ ఇవ్వాలి, టమాటా మెయిన్, అందరికంటే మెయిన్ టమాటానే. చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామికి అయితే దర్శనం చేసుకున్నాం. వర్షానికి ఖరాబ్ ఎట్లా పడేస్తారు. వచ్చేటాలకు 9:30 అవుతుంది కానీ ఒక్క టమాటా బాక్స్ లేదు. ఇది మొత్తం లాసే వీళ్ళకి, ఇది మొత్తం లాసే. నీకే తెలుసా ఏం తెలుసా. టమాటా 300 టమాటా కూడా మంచి లేదుగా. టమాటా 300 టమాటా కూడా మంచి లేదు. టమాటా అసలు మస్తు బాధ అవుతుంది టమాటాని చూస్తే. ఏదైనా తీసామంటే కూడా లేదు టమాటా. మొత్తం పడేసుడే మొత్తం అయిపోయిందా. టమాటా ఉందా 300 అంటున్నా కానీ అయిపోయింది అంటున్నారు. దమా ఖరాబ్ అవుతుంది టమాటాతో. మొత్తం వర్షానికి ఎట్లా పడేస్తారు, వర్షానికి ఖరాబ్ అయ్యి వాళ్ళకి లాస్ ఇది. మొత్తం వర్షానికి ఇదే చూద్దాం ఏదైనా దొరుకుతుందేమో టమాటో. మాల్ అయితే కొన్ని వేసుకుని బండి అయితే తీసుకుని వస్తున్నాం లోపలికి. నా జిందగీలో నేను టమాటా లేకుండా పోలేను కానీ ఈరోజు పోతున్నాం. చూద్దాం ఈరోజు ఎక్కడ ఎట్లుందో, మరి ఇక్కడ ఎట్లుందో చూద్దాం. ఎంత చిక్కుడుకాయ ఎంత? 600 అంట చిక్కుడుకాయ. ఏం అర్థమవుతలే. బెండకాయ తీసుకుంది. చాలా రోజులకి అంటే ఏం చేస్తామన్నా, రేట్లు పడిపోయి రైతులు ఆగంలో పాలవుతారు. కానీ అంతేనా, వర్షంతోనే వచ్చింది బాధ. కాదు రేపు మరి 4 గంటలకంటే వస్తాం మాలు. రాము 9 గంటల వరకు అంతలేవు. పొద్దుగాలనే ఇప్పుడు 4 గంటలకు రాత్రి పోయి చెప్తాను చీకట్లా. అంతేనా అది విషయం. 4 గంటలకు అయితే కష్టం ఉంటుంది. సో మన వంటి మామిడి మార్కెట్లో మిర్చి రేటు మరి ఘోరంగా తగ్గింది. 250 పోయి 200కి వచ్చింది కవరు. ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంది. ఇప్పుడు నీ కూలీలు అయినా వెళ్తావా లేదని. కూలీ కూడా వెళ్ళవంట ఈ మిర్చికి అయితే. సో అన్న అయితే ఇంకా అసలు మొత్తం లాస్. 90 పైసలు ఇస్తాను. 150 ఏమవుతుంది చెప్పు. 150 రూపాయలు కావాలంటే 10 కిలోలు ఏమవుతుంది 150కి. అదే కదా 90 పైసలకి ఇస్తాను. సిగ్నేచర్ గిలాస కూడా పెగ్గు కూడా రాదు. ఇక పెగ్గు కూడా రాదు.
అయినా మెచ్చుకోవాలి. ఇంత తక్కువ రేటుకు అయినా రైతన్న నవ్వుతుండు, అది మెచ్చుకోవాలి నిజంగా. అంటే అది వాళ్ళ కాన్ఫిడెన్స్ రేపు మీద ఉంటుంది. మరి రేపు పొద్దున 4 గంటలకు అంటారు కదా మార్కెట్ అన్న, మాల్ వస్తుందా? మబ్బులు వస్తావా మరి? నువ్వు వస్తావా? సరే అవును, మరి మేము వస్తాం. రేపు పొద్దున వస్తావా? సరే. బెండకాయ వస్తుంది ఏమన్నా బయటకు వచ్చినా కానీ బెండకాయ దొరకలే. చెట్ల నుంచి వదులుకున్నా బెండకాయ 300 కర అంటే మంచిగా ఉంటే ఇవి వస్తుందేమని చూసి నేనే వదులుకున్నా. మళ్ళీ లోపలికి పోతున్నాం. బండి అయితే లోపల ఉంది. టమాటా బెండకాయ తప్ప అన్నీ వేసినాం. స్వీట్ కార్న్, సొరకాయ, క్యాబేజీ, మళ్ళా మిర్చి, గోకరకాయ, దొండకాయ. బెండకాయ దొరికితే సెట్ ఉంటుంది కానీ అదొకటే లేదు. చూద్దాం. ఆకురవే ఎగబడుతురు. పోతున్నాం, అయిపోయింది. ఇక అలసందలు కూడా తీసుకున్నాం. ఒక బెండకాయనే మైనస్ అవుతాం. % తీసుకొని పోతున్నాం. ఇక రేపు పొద్దున 4 గంటలకు మార్కెట్, మరి ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఇట్లుంది. కొత్తిమీర కోసం ఎగబడుతుంది. ఎట్లా గుంజుతుందో. దిస్ ఈస్ కాల్డ్ వంటి మామిడి మార్కెట్. ఏం చేస్తాం కాక, ఇక ఏం చేస్తాం, ఏం దొరకలేదు. బెండకాయ ఉత్తి పుణ్యానికి వదిలేకున్నా నేనే, నా చేతుల్లో నేనే వదులుకున్నా. బెండకాయ 300 ప్యాకెట్ అన్నాడు 15 కిలోలు నేనే వదులుకున్నా. ఆడ హోటల్ కాడ ఒకవేళ ఉంటే తీసుకోవద్దా, లేదా లేదు. మరి ఏం చేస్తాం, దొరికిన దాని గురించి ఆలోచించాలి కానీ దొరికిన దాని గురించి ఆలోచించద్దు. టమాటా అస్సలు తీసుకోను. టమాటాలు అయితే బంద్. ఇక టమాటా రేపు టమాటా బంద్. ఒకవేళ రేపు పొద్దున పోయిన పని నుంచి తెప్పిస్తే అయితే లేదు. పోతున్నా. కొత్తిమీర కోసం చూసారు కదా ఎట్లా ఎగబడుతారో. చూద్దాం బెండకాయ దొరకదు. మొత్తం ఈయనే ఉంది. ఈయనే ఎట్లుంది చూడు మార్కెట్. ఎన్నే సగం మార్కెట్ ఉంది. బండి ఆడుంది మనది. లోపల పోయి జర కడుపులో ఏమైనా వేసుకొని పోదాం. బెండకాయ లేదు. చిక్కుడుకాయ అయితే 500 ప్యాకెట్ సూపర్ ఉంది. బెండకాయ బదులు ఇవి తీసుకున్నాయి. ఇంకేం చేస్తాం, తప్పదు. నా జిందగీలో ఫస్ట్ టైం బెండకాయ టమాటా లేకుండా ఒంటిమావ నుంచి ఇంటికి పోవడం. నా జిందగీలోనే ఫస్ట్ టైం. చాని బెండకాయ చాని పోతున్నాం ఇక ఇంటికి. అయితే అయిపోయింది. ఫస్ట్ చెప్పినా కదా, నా జిందగీలోనే ఫస్ట్ టైం బెండకాయ టమాటా లేకుండా పోవడం. ఒకటి దొరికిన దాని గురించి ఆలోచించాలి కానీ దొరికిన దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఈరోజు దొరకలేదేమో, రేపు దొరుకుతుందేమో. ఎవరికి చెప్పు. రేపు దొరకవచ్చు, ఈరోజు దొరకకపోవచ్చు. రోజు అంతలో ఏమైంది కూరగాయలు అట్లా. చక్కగా దొరికితే ఇట్లా బెండకాయ వీడియో పెడతా, లేతే పెట్టాను. మబ్బులు ఉన్నాయి. వాన పడితే మాత్రం ఆగమే వస్తామే రాత్రి సాయంత్రం. సో కాక ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నాం. సాయంత్రమే కలుసుకున్నాం. ఇక ఒకవేళ బెండకాయ దొరికితే వీడియో పెడతా, లేదా లేదు. ఇక రైట్ చలో. 4 అవుతుంది టైము, 4:15 అవుతుంది. ఈరోజు టమాటా లేదని మా మార్కెట్లో, నా దగ్గర టమాటా లేదని మా మార్కెట్లో తెలిస్తే ఈరోజు పండగ వాళ్ళకి. పండగ వాళ్ళకి ఈరోజు కిలో 30 అమ్ముతారు, 50 అమ్ముతారు ఇవాళ వాళ్ళు. అంటే నా టమాటా వల్ల వాళ్ళు 5 బాక్సులు 6 బాక్సులు తెచ్చుకొని అమ్ముతారు. మనం ఆడ 10-15 బాక్సులు తెచ్చి అల్గొక వదిలేస్తాం. వాళ్ళ లెక్క టైర్ వదలం. అందుకని 50 అమ్ముతారా? 50 రూపాయలు అమ్ముతారంట ఇవాళ. మన దగ్గర టమాటా లేదు. మెయిన్ బెండకాయ కూడా లేదు. బెండకాయ అంటే లైట్ కానీ టమాటా లేదంటే ఇంకా ఫుల్ హ్యాపీ. ఇవాళ రియాక్షన్ చూడరు ఇవాళ ఎట్లుంటుంది. ఏమో మా బావ ఏమో షాపింగ్ పోయాడు, మేము పోతున్నాం. లేనిపోని టైంలో పంచాయతీ పెట్టుకుంటాడు మా వాడు. ఏం చెప్పాలి, మీరైనా చెప్పుకురి. అని మా పెద్ద కోడలు బర్త్డే దగ్గర వస్తుంది, అందుకనే బట్టలకు పోయారు మా బావ మా అమ్మ. సో శనివారం కాబట్టి ఎల్లమ్మ బండ జన్మభూమి అనే ప్లేస్లో మా మార్కెట్
ప్రజెంట్ పెళ్లి పోతుంది అలా మాల్ పెట్టేసి రాలంటాయి అలా వాడు ఊరిపోయాడు రుద్ర ఊరిపోయాడు విజయవాడనే గుంటూరు వాళ్ళైతే మొత్తం దింపేసినాం మొత్తం ఖాళీ బాక్స్ రేపు పొద్దున చూద్దాం ఏమవుతుంది ఎండ కథ కాక మొత్తానికి ఇది మాల్ వేసేసినాం సొరకాయ స్వీట్ కార్న్ క్యాబేజీ అయితే చిన్నగా మిర్చి చిక్కుడుకాయ గోకరకాయ కాకరకాయ దొండకాయ మళ్ళీ ఆలు కీర ఏం మిగతాయేమో ఇగో మా బావది అన్ని 20 అమ్ముతున్నాం ఒక చిక్కుడుకాయ దగ్గర 40 అమ్ముతున్నాం 20 అమ్ముతున్నాం చూద్దాం ఇలా గిరాకీ ఎట్లుంటుంది ఎందుకు కదా స్వీట్ కార్న్లు అయితే 50కి 4 5 ఇస్తున్నాం క్యాబేజ్ 10 రూపాయలు సొరకాయ 20 రూపాయలు చూద్దాం ఇలా గిరాకీ ఎట్లుంటుంది ఎందుకు కదా వాళ్ళు అయితే 20 రూపాయలు తెచ్చి 40 అమ్ముతున్నాం కీర అయితే 30 రూపాయలకి 100 రూపాయలు కవర్ పడ్డది ఇది కీర అయితే 100 రూపాయలకు కవర్ పడ్డది 2 కవర్లు వచ్చిన 20 కిలోలు 30 రూపాయలు పట్టుకున్నా మనం లాస్ అయితే లేదు చూద్దాం ఇలా ఎట్లుంటుంటుంది వాతావరణం అయితే చల్లగా ఉంది కొంచెం వర్షం రావద్దని కోరుకుంటా చూద్దాం ఎట్లా ఉంటుంది గిరాకీ కాక టైం అయితే 7 అవుతుంది టైము గిరాకీ అయితే చాలా డల్ ఉంది నిన్న అనుకంటే చాలా డల్ ఉంది రేట్లకు చూసి భయపడి వెళ్ళిపోతున్నారు క్యాబేజ్ గడ్డపతి అమ్ముతున్నాం స్వీట్ కార్న్ కూడా 10 రూపాయలు అమ్ముతున్నాం అన్ని 20 దగ్గర 30 అమ్ముతున్నాం కానీ ఒక చిక్కుడుకాయని మళ్ళీ చిక్కుడుకాయ కాకరకాయ అర్ధ కిలో 40 అమ్ముతున్నాం చిక్కుడుకాయ అయితే అర్ధ కిలో 50 అమ్ముతున్నాం 30 అది అసలు మొత్తం అట్లనే ఉంది ఒకరికాయ క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది సూపర్ ఉంది లైట్లోకి వెళ్తే అసలు డైమండ్ లెక్క మెరుస్తున్నాయి చిక్కుడుకాయ 30 దగ్గర 50 అర్ధ కిలో 30 చూసినా రేట్లు అడుగుతారు కదా అంటే ఇక్కడ ఏమైనా కొరాలి మిర్చి 20 దగ్గర 30 క్యాబేజీ గడ్డపదే క్యాబేజీ ఇక్కడ ఏమైనా కొరాలి దొండకాయల కొరాలి ఆలువ కొరాలి కాకరకాయల కొరాలి స్వీట్ కార్న్ 50కి 3 స్వీట్ కార్న్ 50కి 3 స్వీట్ కార్న్ కొరాలి చెప్పండి మేడం మబ్బులైతే ఘోరంగా అవుతుంది ఏమైతుందో నైట్ 9 గంటల దాకా ఆగితే బాగుంటది మేడం ఏమైంది మేడం ఇక్కడ ఏమైనా కొరాలి 40 కిలో కాకరకాయ అయితే నిన్న బాగుంది అందుకే ఒకటే ప్యాకెట్ తెచ్చిన 2 ప్యాకెట్ తెస్తే ఆగమైతే ఒక టమాటా అయితే అందరు కిలో 30 2 కిలో 50 అమ్ముతారు మార్కెట్లో అయితే మరి 350 400 నడుస్తుంది అంట బోయినపల్లిలో పేపర్ టమాటా అయితే సో మీకు ఇప్పుడు ఈ సాయంత్రం నేను మాట్లాడేది క్లారిటీగా అనిపిస్తుందా లేదా సోది చెప్తున్నానా మంచిగా చెప్తున్నానో ఒకసారి కామెంట్ చేయండి నాకు ఇక్కడ ఏమైనా కొరాలి మిర్చి అయిపోతుంది మేడం అర్ధ కిలో 30 మిర్చి అర్ధ కిలో 30 పావు కిలో 20 40 ఇక్కడ ఏమైనా కొరాలి మిర్చి కొరాలి వాన తుఫాన్ వస్తుంది రాలి చిక్కుడుకాయల కొరాలి మిర్చి కొరాలి ఆలువ కొరాలి కీర కిలో 30 అర్ధ కిలో 20 కీర అయితే 100 రూపాయలు ప్యాకెట్ 5 రూపాయలు పడుతుంది కిలో 30 అంటే కూడా చెప్తారు ఇక్కడ ఏమైనా కొరాలి స్వీట్ కార్న్ కొరాలి స్వీట్ కార్న్ క్యాబేజ్ గడ్డపదే క్యాబేజీ పావు పీస్ అర్ధ కిలో 40 కాకరకాయ 600 కవరు కాకరకాయ 40 రూపాయలు పడుతుంది ఎవరు వచ్చి దేక్కుని కూడా దేక్కులేరు ఒక 2 కిలోలు పోయినాయి అంతే
చిక్కుడుకాయ అయితే ఒక ప్యాకెట్ అయిపోయింది, ఇంకో ప్యాకెట్ ఉంది. 20 దగ్గర 30. ఇక్కడ ఏమైనా కొనాలి, ఏమైనా కొనాలి. చెప్పండి అక్క. టమాటా జోలే వద్దు మనకి. టమాటా అసలు ఆ టమాటా చూస్తే ఏడుస్తూ ఎక్కువ బుద్ధి అవుతుంది. చిక్కుడుకాయ 30 దగ్గర 20 30 దగ్గర 10 ఇంకా మొన్నదే కిలో 30 దగ్గర 20. పావు 20 దగ్గర 40. ఇక్కడ ఏమైనా కొనాలి, క్వాలిటీ ఇక్కడ నెంబర్ 1 క్వాలిటీ. అది పావు 30, అర్ధ కిలో 50, 4 కిలో 40. ఇక్కడ ఏమైనా కొనాలి, ఏమైనా కొనాలి, ఏమైనా కొనాలి. దొండకాయల కొనాలి, కాకరకాయల కొనాలి. అర్ధ కిలో. బాబుకి ఏమైంది అసలు? రావాలమ్మా, రావాలి, రావాలి అమ్మా, రావాలి. వాన వస్తుంది మళ్ళీ రావాలి. ఇంకా గోంగరకాయ, చిక్కుడుకాయ, మిర్చియా ఎంత? హాఫ్ కేజీ 30, హాఫ్ కేజీ 20, హాఫ్ కేజీ. ఇక్కడ ఏమైనా కొనాలి మేడం, ఏమైనా కొనాలి మేడం. 20 దగ్గర 30. సిట్కాని 50కి 3, 4 ఇస్తా తీసుకో. మంచిగా ఉంది క్వాలిటీ. సొరకాయ 20 రూపాయలు. మీకెంత? ఎవరికి ఇచ్చినవరా? ఇక్కడ ఏమైనా కొనాలి, ఏమైనా కొనాలి. 30 మిర్చి అర్ధ కిలో, 30 అర్ధ కిలో, పావు కిలో 20 మిర్చి. 4 అక్కడ కిలో 40 ఆలు, కిలో 40 ఆలు, కిలో 40. మిర్చి కొనాలి, చిక్కుడుకాయలు కొనాలి. పావు 20 సార్, అర్ధ కిలో 30. నెంబర్ 1. करेला आधा किलो 40 पाव 20. ये पाव 20 आधा किलो 30. ఇక్కడ ఏమైనా కొనాలి, ఏమైనా కొనాలి. 4 కిలో 40 మేడం, కిలో 40 ఆలు, కిలో 40. ఎప్పుడైనా సరే సార్ పావు 20 సార్, అర్ధ కిలో 30, అర్ధ కిలో 50, పావు 30. ఐదా రేట్ ఉందా? అర్ధ కిలో 40 మేడం, పావు 20. తీసుకురా, చిన్న తీసుకురా, మీడియం సైజ్ తీసుకురా, మీడియం సైజ్ తీసుకురా, మీడియం సైజ్ తీసుకురా, నేను ఇస్తా. ఆలు కిలో 40 మేడం. స్టార్ట్ అయింది ఇక. ఇది స్టార్ట్ అవ్వద్దు అనుకున్నా, స్టార్ట్ అయింది. మంచి గిరాకీ టైం. మేనేజ్ కానీ ఉంది, గుమ్మ రాడా వానికి వదిలేసిన ఇంకా గిరాకీ. బాగా రియాక్షన్ చూద్దాం. 10 రూపాయలు గట్ట. వర్షంలో కూడా కొనేటోళ్ళు కొంటారు. నాకు కాంట్రాక్ట్ ఉంది, 2 కొడుకులు ఉన్నాయి, ఎక్కువ లేవు. గాలి కూడా ఘోరంగా కొడుతుంది. గాలి వేస్ట్ కదా. మా పైసలు కూడా తీస్తాను. మామా ఏ हमारे बोल के नहीं लगे. इधर क्या हुआ? ये टाइम को नहीं आ रहा क्या? ये क्या क्या मैं ऐसा गालियाँ दे रहा हूँ? बहुत अच्छी गाली है, जबरदस्त गाली है. नहीं सुने था. स्कूल में बहुत कम गाने सिखाते. तुम ఇట్లాంటి చదవద్దు నువ్వు, లేదా గలీజ్ అయిపోతావు. నేర్పించేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ వర్షం టైం కానీ టైంలో వర్షం పడితే ఎట్లా బాయ్? మంచి గిరాకీ టైంలో, గిరాకీ టైంలోనే
गिराक ले लो उधर जा रहे इधर क्या है ఏం లేదు కాక వస్తామే వేసినట్టే ఉంది వేసినట్టే ఉంది టైం బ్యాడ్ అయ్యాలి మంచి కట్టు గిరాకీ వచ్చే టైంలోనే దెబ్బ పడిపోయింది దెబ్బ ఇక అందరికీ అట్లనే ఉంది జాలి కిరాయి లైట్ కిరాయి కట్టుకొని కానీ సరిపోతాం ఇవాళ సో ఏం చేయాలో ఏందో ఏం అర్థమవుతలే మంచి గిరాకీ టైంలోనే పడ్డది వర్షం కాక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచి గిరాకీ అవుతుందని వర్షంలో కూడా సీట్ అనేది బాక్స్ ఉంది ఒక 30 ఒక 5 ఉంటాయి మిర్చి 6 ప్యాకెట్లు అయిపోయినాయి 30 రూపాయలు అర్ధ కిలో చిక్కుడుకాయ 2 ప్యాకెట్లు అయిపోయినాయి కొబ్బరికాయ ఇంకో ప్యాకెట్ ఉంది సొరకాయ ఇంకో ప్యాకెట్ ఉంది 3 ప్యాకెట్ల దొండకాయ అయితే 2కి 2 ఉంటాయి అంటే ఒక ప్యాకెట్లో సగం ఉంటాయి ఆలు కొంచెం ఉంది కీర అసలు మైనస్ అంటే కీరనే ఇవ్వాలా 100 రూపాయలు కవర్ తెచ్చినా అని వేస్ట్ మా బావ మొత్తం అమ్ముకోండు పోయింది ఇంటికి అలా చూడు ఎట్లయితుంది దూరంగా అయిపోయింది నా అలా అయితే నుంచొని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను 4 పైసలు అయితే తీసి అనిపిస్తున్నాయి ఏదో వదిలేసినాక ఏం చేస్తాం మరి మిర్చి అర్ధ కిలో 20 అంటే 30 లెక్కనే బాగానే పోయింది అది కిలో 50 చిక్కుడుకాయ అర్ధ కిలో 40 వేసేసిన అర్ధ కిలో 50 అమ్మినా కానీ 40 రూపాయలకి వేసేసిన ఇక వర్షం పడుతుంది కానీ గోకరికాయ 30కి కాకరకాయ అయితే అర్ధ కిలో 30కి వేసేసిన మొత్తం అయిపోయింది కంప్లీట్ కాకరకాయ కూడా దొండకాయ ఉంది దొండకాయ ఇంకో కొంచెం సగం ఉంది ఆడ సొరకాయ ఇంకో కవర్ ఉంది మా బావ మొత్తం కంప్లీట్ చేసిండు ఆగమైతే అనుకున్నా కానీ ఆగం కాలేదు ఇలా మంచిగా సేఫ్ ఉంది బయట ఏదన్నా సో కాక ఇప్పుడు ఇవన్నీ 4 పైసలు ఎంత అయినాయి అంటే ఒక రోజుకి తెచ్చిన 2 రోజులకు ఏం తెలియదు 4 పైసలు ఎంత తెచ్చినా ఎంత అమ్మినా మనకు అసలు ఏంది అసలు వెళ్ళిందా లేదా ఇంటికి పోయి చెప్తాం ఇక మన వేణు కూడా వచ్చాడు వేణు కూడా వచ్చాడు ఏమో ఇంటికి వెళ్ళి చూడాలి ఇప్పుడు అయ్యో ఇంకా పడితేనే ఉంది చినుకులు పోతాం ఇక ఇంటికి పోయి చెప్తాం మీకు వచ్చిండు పోయిండు ఇంటికి ఇప్పుడు ఇంటికి పోయి చూపుతాం ఎంత అయింది ఏంది కదా కాక ఇగో మొత్తం అయితే ఈరోజు 8,000 మాలు మొత్తం కలిపి సో 2,000 ఏమో ఫోన్పేలో ఒకటి ప్లస్ 6,000 ఏమో చేతిలో 8,000 ఇక మాల్ పైసలు తీసినాం కాక సారు ఈ మాల్ పైసలు తీసినామంటే చాలా గ్రేట్ ఇంకా కాక చూసినారు కదా మాల్ పైసలు అయితే తీసేసినాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాల్ పైసలు తీస్తా అసలు అని చెప్పేసి అంటే వర్షంలో కూడా ఎంత మంచి గిరాకీ వచ్చి మాల్ పైసలు తీసిన అంటే అసలు నేనే నమ్మలేకపోతున్నా విత్ టమాటా అంటే ఏమని అనుకోవచ్చు విత్ టమాటాతో నేను మాల్ పైసలు తీసిన అంటే అసలు గోర చాలా గ్రేట్ ఈ మార్కెట్లో ఇంకా నేను మాల్ పైసలు తీసినా లేదో అని ఒక డౌట్ ఉంటుంది బట్ మాల్ పైసలు అయితే తీసిన ఇంకా చాలా మాల్ ఉంది అవి రేపొద్దున మన సండే మార్కెట్లో అమ్మేస్తాం అవి మస్తు నిద్ర అంటే ఘోరంగా వస్తుంది నిద్ర ఎందుకంటే తినేసి ఇప్పుడే వచ్చినప్పుడు మా ఇంటికి ఏంటంటే మస్తు హార్డ్ వర్క్ అయిపోతుంది నిద్ర లేకపోతుంది తినడం లేదో ఇక గుమ్మని వస్తుంది నిద్ర సో ఇంతేకాక మళ్ళీ సండే బ్లాగ్ వేసుకుందాం సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్